దేశ ఔషధ రాజధానిగా పేరుగాంచిన హైదరాబాద్ను ఇప్పుడు ప్రపంచ స్థాయి బయోటెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సంగారెడ్డి జిల్లాలో 1200 కోట్ల వ్యయంతో నిర్మించిన తెరానైమ్ బయాలజిక్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని వెల్లడించారు. జీవ ఔషధాలు, వ్యాక్సిన్లు, సెల్ మరియు జీన్ థెరపీలు, అలాగే క్యాన్సర్ మరియు అరుదైన వ్యాధుల చికిత్సలకు సంబంధించిన పరిశోధనల్లో హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందని తెలిపారు. పరిశోధన నుంచి వాణిజ్య స్థాయి తయారీ వరకు మొత్తం బయోటెక్ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను ఒక వేదికపై అందించే ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, అడ్వాన్స్డ్ జెనెటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించి తెలంగాణను బయోటెక్నాలజీ రంగంలో ప్రపంచ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చాలని ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లైఫ్ సైన్సెస్ పాలసీ, వన్ బయో హబ్, గ్రీన్ ఫార్మాసిటీ వంటి ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ కొత్త బయోలాజిక్స్ తయారీ కేంద్రం తెలంగాణకు గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా మార్చే ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలవనుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.